ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన మీద భారము వేసి ఈరోజు మొదలుకొని నా భారము నీ మీద వేస్తున్నాను. ఈ రోజు నుండి నా తండ్రివి నీవు, నన్ను కాపాడవలసిన సంరక్షకుడు నీవు, నాకు ఇంకా ఎవరు లేరు, ఎవరు అక్కర్లేదు నాకు. నీవు నన్ను కాపాడితే నేను బాగుంటా, లేకపోతే తీసుకుపో, వేరే వేరే శక్తులను నేను ఆశ్రయించను అని ఒక నిబంధన, ఒక భక్తుడు దేవునితో నిబంధన చేసుకున్నటువంటి శుభగడియ ఉంది. ఆ రోజు నుండి అతని స్థితి, అతని దశ మారిపోతుంది. 91వ కీర్తన చూడండి, 2వ వచనం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని. నేను యెహోవాను గూర్చి ఆయనే నాకు ఆశ్రయం, నా కోట. ఏంటి నేను చెప్పుకుంటున్నాను. ఆయన ఏం చేస్తున్నాడు? 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, తన రెక్కల క్రింద నీకు ఎందుకు కలుగును అంటే నువ్వు ఒక పని చేశావు. 9వ వచనం చూడండి. యెహోవా నీవే నా ఆశ్రయము అని